చపాతీ పిండి కలిపాను. కర్రీ అయితే టమాటో ఆనియన్ కర్రీ అయితే చేస్తాను చపాతీకి. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం. కట్ చేశాను ఉల్లిపాయ అండ్ టమాటా కర్రీకి. అండ్ కళాయి అయితే పెట్టేశాను. ఎవరు నిన్నే రాత్రి కూడా లేదు అంటే కరెంట్ ఉంది ఇక్కడ జాన్ చెట్టు దగ్గర వైరు చెప్పాను. వాళ్ళ వల్ల అవ్వదు, లైన్ మ్యాన్ ఉండాలి అన్నారు. లైన్ మ్యాన్ సాంగ్స్ వినుకుంటూ వంట చేస్తున్నాను అన్నమాట. వంశీ వచ్చాక చపాతీ స్టార్ట్ చేస్తాను. ఎన్ని చేస్తాను 8 తినాలి. 8 ఎన్నో చెప్పు కరెక్ట్గా. ఇవి 4 8 10 14. 14 ఎందుకు చేసావు? నువ్వు ఎక్కువ తింటావో నీకు ఇష్టమని చేసాను. మనిషికి 3 అనుకుందాం. 3 9 అవుతున్నాయి. ఇంకా 5 ఉంటాయి. పర్లేదులే, రేపు ఉదయంకి 2 వదిలేస్తే రేపు ఉదయం తినేవచ్చు. నీకోటి నాకోటి టిఫిన్కి ఒకటి చాలదు కదా. నీకు 60 రూపాయలు మిగులుతుందనే. రోజుకి 60 అయితే నెలకి ఎంత అవుతుంది చెప్పు? నాకు లెక్క 1800. బాగా అవుతుందా? బాగా అవుతుందట. ఇది ముగ్గురికి ఎక్కడ సరిపోద్ది అసలు? చాలదు. ఉప్పేసావా పోనీ? ఫస్ట్ ఇదా? ఫస్ట్ దానిలో బాగా రాదు. ఎక్కడున్నాయి? ఒకటి ఆ రోజు ఆమ్లెట్ వేసుకున్నాను కదా, అది బయట ఉంది. ఇది మనకి సంచి అడ్డు ఉండడం వల్ల మనకు కనిపించలేదు. నూనె అయిపోతే కాలం లాస్ట్ కాలుద్దాం అయితే. ఎందుకు? ఫస్ట్ కాల్ చేస్తే మా నాన్న తినేస్తారు కదా. అన్నీ ఎప్పుడు పంపుతావు? అయిపోతాయి సార్. మండ పెద్ద పెట్టారు. అది అలా ఇంకా 4 చపాతీలు ఉన్నాయి. యాపాలు కాల్చాలి. నేను చెప్తాను, కాల్చు. ఓకేనా? ఇవి ఉన్నాయి. ఇంకా ఇన్ని కాల్చాం. చాలా ఎక్కువ కలిపిస్తుంది అసలు. రేపటి పనికి వస్తుందిలే. రేపు మార్నింగ్ టిఫిన్ తినచ్చు. నేను ఎక్కువ అంటే మరీ ఎక్కువ 4 తింటా. ఏమో తినాలనిపిస్తే తినేస్తాను. పిండి బాగుంది. ఎవరు కలిపారు? మా నాన్న కలిపారు అనుకుంటా.
నా పనుల్లో పర్ఫెక్షన్ వచ్చింది. లేదు, నిన్న ఆయిల్ అక్కడ అన్నము చారు పెట్టాను, కాకరకాయ అయితే కోసిన, బట్టలు అన్ని పెట్టాను. చారుకి తాలింపు పెడుతున్నాను. పనస్తాను అనమాట, పనస్తాను పిక్కలు, పనసకాయ ఉంటుంది కదా, ఆ పిక్కలు అయితే ఉడక పెడతాను. ఇటు పక్క చారు తాలింపు అయితే పెట్టాను. కాకరకాయ కర్రీ, అయిపోతే ఇంకా తాగడానికి నీరు తర్వాత పెడతాను. కర్రీ అయితే సగంకైతే వచ్చింది, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. కొంచెం వాటర్ ఇచ్చేసి కొంచెం ఒక 5 minutes 10 minutes ఉంచుతాం. జీడిపప్పు దగ్గర జీడిపప్పు వేరే ఇది చెప్పామా, జీడిపప్పు నేను కోరుకోడు పనిపోతుంది. మ్యామ్ ఎందుకు వచ్చా వెళ్ళి వచ్చా చెప్పింది. మా అమ్మ అయితే మధ్యాహ్నం 2కి వచ్చేసింది. సో ఇంటికి అయితే వచ్చిందనమాట. నేను మధ్యాహ్నం పడుకొని ఇప్పుడే షాప్కి వచ్చాను. సో వీడియోస్ అనేది మంచిగా పోస్ట్ చేస్తున్నాం కానీ లైక్స్ అయితే ఎవరు కొట్టట్లేదు. లైక్స్ కొడితేనే కదా మిగిలిన వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ మేము 10,000 సబ్స్క్రైబర్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాము, బట్ కంటెంట్ ఇస్తున్నాము కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటో తెలియదు. మాలాంటి ఫేసెస్ చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ, బట్ అంటే అందరినీ అనట్లేదు, కొందరిని అనమాట. అంటే సెలబ్రిటీస్కి వీటికి వాటికి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నీ బాగుంటారు కానీ సో మాకైతే అంత పెద్ద వ్యూస్ అయితే రావట్లేదు. అక్కడ బాధపడుతున్నాము. వ్యూస్ మాట పక్కన పెడితే చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. 10,000 సబ్స్క్రైబర్ల కోసం మేము సంవత్సరం నుండి చాలా కష్టపడుతున్నాం, బట్ ఇప్పటికీ 10,000 అవ్వలేదు. నాకే ఇంకా ఛానల్ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎందుకులే వీడియోస్ పెట్టి అన్నిటట్లా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు బట్ లైక్స్ అయితే కొట్టట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాను కాదు కానీ కొత్త వాళ్ళకైతే నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఒక 10,000 అవ్వాలి, 1,00,000 అవ్వాలి, ఒక సిల్వర్ ప్లే బటన్ రావాలని. సో అందుకని నేనేమనుకుంటున్నానంటే రేపటి నుండి షార్ట్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా ఉంటే సారీ గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.